ఎస్ వేణుగోపాల్ గారు కనుక్కుందామండి. ఇక ఏదైతే టీడీపీ అధికార ప్రతినిధి మరి శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాం కూడా ఈ రోజు లేదంటే రేపు కూడా ఢిల్లీకి వెళ్లి ఏదైతే చంద్రబాబు నాయుడు మరి ఢిల్లీ ఏదైతే బీజేపీ పెద్దలతో కొన్ని మంతనాలు జరపబోతున్నారు, ఏదైతే టీడీపీ జనసేన ఏ రకంగా వెళ్తున్నారో అదే విధంగా ఉమ్మడిగా బీజేపీ కూడా కలుస్తుంది, అమిత్ షా నుంచి ఫోన్ వచ్చిందని అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి ఏమంటారు? ఎస్ సునీత అండి చెప్పండి. సునీత గారు, మొదట మీకు ఐన్ఎస్ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి, అలాగే జనసేన నేత కిరణ్ నాయక్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ గారికి మొదట నమస్కారాలు. నమస్తే అండి చెప్పండి. బంతిలోనే తావు లేదంటే ఇస్త్రాకు దొండి అని అంటే అనకపోవడం. రాష్ట్రంలో మీ పార్టీయే మాకు అక్కర్లేదంటే మళ్ళీ ఉపన్యాసాలు చెప్తున్నారు కూర్చొని. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఏమి చేశారయ్యా అంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి దమ్ము ఉందా? 5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధిని శ్వేతపత్రం చేసి దమ్ముందా? నిన్న అసెంబ్లీలో ఆయన 99% హామీలన్నీ కూడా మేము అమలు చేశాము అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చెప్పిన మాటలు కూడా చెప్పారు కదండి డైరెక్ట్ గా. సునీత గారు, మిమ్మల్ని మీ ద్వారానే క్వశ్చన్ మీరే రేజ్ చేశారు. చెప్పండి. దిశ చట్టం ఉందమ్మా? దిశ చట్టం ఉందా? అప్రూవల్ అయిందా? ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? రాష్ట్రంలో మహిళల పైన నేషనల్ క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ చెప్పిన మాట ఏంటంటే రోజుకు సగటున 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఉమెన్ ట్రాకింగ్ పైన పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు కనపడలేదు 3 రోజులు మొత్తుకుంటున్నారు సమాధానం వల్ల. సరే 98% అమలు చేసిన మా దిక్కుమాలిన సీఎంకి 3 క్వశ్చన్లు వేస్తా. ఎందుకు అమరాల్సి వచ్చిందంటే కడుపు మంట. ఒక్క నిమిషం అండి. సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామండి. ఒక్క నిమిషం అండి వేణుగోపాల్ గారు మీ దగ్గరకు వస్తాం. చెప్పండి. టాపిక్ ఏది డైవర్ట్ అవ్వదండి, అంత అక్కడికే వస్తుంది. ఏపీ రాజకీయాలు ఎక్కడికైనా అదే టాపిక్ ఉంటాం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అంటే ఇందాక మీకు ఫస్ట్ మీకు ఛాన్స్ ఇచ్చాం కాబట్టి మీకు మళ్ళీ టైం ఇస్తామండి, మీరు మాట్లాడొచ్చు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. మా వారు పార్టీ నాయకులు సీఎం గారు ప్రతిపక్షాల మీద పడి మరి కొట్టుకోవడం సహజం. మేము ఫేస్ చేస్తాం, మాకేం భయం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తే మేము బాధపడట్లేదు. కాకపోతే వాళ్ళ అమాయకత్వం చూసి నవ్వుకుంటాం. ఎందుకమన్నా వచ్చిందంటే 5 ఏళ్లుగా మా పిల్లలు చదువుకొని సర్టిఫికెట్లు దాకా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి కూలి పని చేసుకుంటున్నాం. 5 ఏళ్లుగా రాష్ట్రానికి ఇండస్ట్రీలు లేకుండా రాష్ట్రంలో ఇండస్ట్రీలు తరివేసేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పూర్తిగా 20 ఏళ్ళకి వెళ్ళిపోయింది. ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 3,700 కిలోమీటర్లు తిరిగారమ్మా, తెచ్చాడా? ఈ రోజు ఇవన్నీ అడుగుతుంది ప్రతిపక్షాలు. మరి మీరెందుకు 3 వస్తారు 2 వస్తారు? ఒక చిన్న రహస్యం చెప్తాను. ఈ రోజు ఎవరు ఇంత పొత్తు రావట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి అనుకో పార్టీ కేఏ పాల్తో చర్చలు జరుగుతారు. అయ్యా, రాష్ట్రంలో క్రిస్టియన్లని మాకు వ్యతిరేకంగా ఓటు పడుతున్నాయి, మా చెల్లెలు వచ్చి మమ్మల్ని అడ్డంగా కోసేస్తా ఉంది, మా మేనత్త గారు చేస్తే నమ్మటం లేదు, నువ్వన్నా మాతో పెట్టుకో అని కేఏ పాల్తో జరుగుతున్నాయని చెప్పి సజ్జల రామకృష్ణ దగ్గర వచ్చినటువంటి ఒక రహస్యం. ఎందుకు కేఎల్ పాల్ గారికి అడిగారంటే ఆయనకు అంత ఇంత క్రేజ్ ఉంది. ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారికి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఏదో సీఎం స్థాయిలో పెరిగే వ్యక్తి. కేఏ పాల్తో పొత్తులు జరుగుతున్న నిజమా కాదా? రెండో విషయం, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే మీకేమయ్యా నొప్పి? మీరు కేఏ పాల్తో పెట్టుకోండి, ఇంకోటితో పెట్టుకోండి. బీజేపీ నాయకులు ఢిల్లీకి పిలిచినా చంద్రబాబు నాయుడు పిలిచింది వాస్తవం, ప్రజల్లో వస్తా ఉంది. అంటే ఇప్పుడు అమిత్ షా నుంచి ఒకటండి శ్రీనివాస్ గారు, అమిత్ షా నుంచి కాల్ వచ్చిందా? మరి చంద్రబాబు నాయుడుకి ఫోన్ వచ్చింది, వెళ్తున్నారంటూ కూడా అంటున్నారు. ఏంటి? 500% మీ ప్రెస్ వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. అమిత్ షా గారే పిలిచారు, రండి కూర్చొని మాట్లాడుకోవాలని. అంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ మీరు అన్నట్లుగా ఆల్రెడీ టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ కూడా కలిసి వెళ్లాల్సిందేనా? దీని వెనక చిదంబరం రహస్యం కూడా చెప్పాలమ్మా, మీరు అడ్డుపడ్డారు. చెప్పండి. ఈ మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 90% ఆర్ఎస్ఎస్ నాయకులు గాని బీజేపీ నాయకులు గాని ఏం చెప్పారు? రాష్ట్రంలో తెలుగుదేశం జనసేనతో కలిసిపోతే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, మన మీద మన కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతో కొంత న్యాయం చేస్తామని మద్దతు పార్టీలతో ఉండాలనే ప్రపోజల్ రాష్ట్ర పార్టీ నాయకులు పెట్టారు. ఏదో ఒకరిద్దరు తప్ప. దాన్ని కేంద్ర నాయకత్వానికి వాళ్ళు రిపోర్ట్ పంపించారు, పురంధరేశ్వర గారు అధ్యక్షుడు గారు. వాళ్ళు దాంతో రాష్ట్రంలో ప్రజలు మేజర్ గా వాళ్ళతో పెట్టుకోమని చెప్తున్నారు కాబట్టి ఏంటి విశేషం అని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ నాయకులు పిలుచుకొని ఢిల్లీ పిలిచి మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా చెప్పారు, ఆర్ఎస్ఎస్ కూడా చెప్పారు. సో ఆ పొత్తు విషయం మాట్లాడి పిలవచ్చు. మరి పొత్తు ఎన్ని సీట్లు ఇస్తాం, ఎన్ని సీట్లు తీసుకుంటాం పక్కన పెట్టి
పొత్తు అయితే మహానాడు తర్వాత దశల వారీగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుకున్నాం. అయితే విభేదించే అంశాలు రెండే, ఒకటి రాష్ట్ర ప్రయోజనాలు, రెండు ప్రత్యేక హోదా. దీనిపైన రాష్ట్రంలో మేము కట్టుబడి ఉన్నాం, అవసరమైతే కొట్లాడతాం, తీసుకొచ్చుకుంటాం. అయితే పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటాం. ఎందుకు కాపాడాల్సి వచ్చిందంటే గతంలో కూడా బీజేపీ వాళ్ళు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి స్పెషల్ ప్యాకేజీ అలాగే స్పెషల్ వెహికల్ పర్పస్ వెహికల్ ఫండింగ్ అరేంజ్ చేశారు. నేను ఇక్కడ మీకు తేడా చెప్పాలి. ఎందుకు మాట వచ్చిందంటే ప్రత్యేక హోదా రాష్ట్రానికి అప్లికబుల్ కాదు. ప్రత్యేక హోదా అప్లికబుల్ ఎందుకు కాదంటే మన రాష్ట్రం సరిహద్దుల్లో లేదు, యుద్ధాలు జరగటం లేదు. రెండు, కొండ ప్రాంతాలు కాదు. మూడు, మౌలిక వసతులు ఏవి కూడా మనకు లేకుండా పూర్తిగా పోలేదు. ఎస్సీ ఎస్సీ గిరిజనులు అధికంగా లేకుండా అంటే అధికంగా ఉండాలి. తర్వాత ఈ రాష్ట్రానికి ప్రధానంగా ఆర్థిక వనరులు లేకుండా ఉండాలి, అంటే పూర్తిగా అటవిక ప్రాంతమై ఉండాలి. ఇవన్నీ ఈ నామ్స్ అన్ని కూడా ప్రత్యేక హోదాకి వాళ్ళు తీసుకున్న అంశాలు. ఆ రాష్ట్రానికి మనకు అప్లికబుల్ కాదు. దానికి శ్రీనివాస్ గారు నాదొక్క చిన్న సందేహం అండి. అంటే 2014లో కూడా ఏదైతే బీజేపీ టీడీపీ రెండు కలిసే వెళ్ళాయి, సక్సెస్ అయ్యాయి కూడా, ప్రజలు ఆదరించారు. కానీ 2018లో మాత్రం చంద్రబాబు నాయుడు ఇదే ప్రత్యేక హోదా కోసం ఆయన బట్టకొచ్చేసిన సందర్భం ఉంది. దీనిపై మీ ఆన్సర్ ఏంటి? చెప్తున్నాను. ఇదే ప్రత్యేక హోదా పైన మాట్లాడేటప్పుడు బీజేపీ నాయకులు మా ముందు పెట్టిన ప్రతిపాదన లేదంటే ప్రత్యేక స్పెషల్ వెహికల్ ప్యాకేజీ. అది ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ మీకు డబ్బులు ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, రాజధాని డబ్బులు ఇస్తాం, విశాఖ జోన్ ఇస్తాం, కడప స్టీల్ ప్లాంట్ ఫండింగ్ చేస్తామని చెప్పిన మాటలు ప్రత్యేక హోదాకు మించిన డబ్బులు. సో రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కదా, ఎందుకు కాదనాలి అని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నది వాస్తవమే. మమ్మల్ని ఒప్పించారు. మేము స్టేటస్ ఇవ్వడం వల్ల 90% పరిశ్రమలకు సబ్సిడీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, అలాగే విద్యుత్ సబ్సిడీలు వస్తాయి. భూములు ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు కాకుండా కొంతమంది అభివృద్ధికరంగా ఇవ్వచ్చు అనేసి నేషనల్ యూనివర్సిటీస్ వస్తాయనుకున్నాం. వాళ్ళు మాకన్నా ఎక్కువ చెప్పారు. విదేశీ యూనివర్సిటీలు, ఐఎస్ఆర్, ఐఐటీలు, మెడికల్ కాలేజీలు, అదేవిధంగా జోన్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఉల్దేన్ తరకా ప్రాజెక్టు నుంచి వెనుకబడి జిల్లాలకి ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలకు ఇస్తామని చెప్పిన మాట కూడా నిజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి తీసుకోలేదంటే ఏ డబ్బులు ఇంటికి అడగలేదు. అడగాలంటే భయం కదా, కేసులు కదా ఒకటి. తర్వాత ఈ డబ్బులు ఇచ్చిన లెక్కలను స్పష్టంగా చెప్పి ఇది దవాష పంపిస్తామని చెప్పి ఒప్పుకున్నాం. తర్వాత వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని మోసం చేశారు. మేము తిరగబడ్డాం, మోడీకి పైన ఫైట్ చేసాం, ధర్నాలు చేసాం, గొడవలు చేసాం, కేసులు పెట్టుకున్నాం. ఎందుకంటే రాష్ట్రం కోసం. ఈ రోజు మీరు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి 5 ఏళ్లు ఉత్సవ విగ్రహాల ఎంపీలు, మీ రాజ్యసభ ఎంపీలు కానీ మన ఎంపీలు కానీ ఢిల్లీలో కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా డబ్బులు దోచుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మేము పొత్తు చేసుకుంటా ఉంటే ఉండమ్మా ఒక్క నిమిషం మాట్లాడేస్తుంది. రాజకీయాల్లో రాష్ట్రాల్లో దేశాల్లో ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ పార్టీ అయినా శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీ అయినా పొత్తులు పెట్టుకోవచ్చు. కమ్యూనిస్ట్ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్, తృణమూల కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అన్ని రకాల పొత్తులని మనం చూసాం. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ దుర్మార్గ పరిపాలనకి అంతం చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలన, సైకో పరిపాలన అందగొట్టడం కోసం మేము కలిసాం. మీకు కావాలి కదా, మీ ఎమ్మెల్యేలు బారిపోతాం, మీ కార్యకర్తలు బారిపోతాం, మీ పార్టీ బారిపోతాం. 2024 కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా ఒప్పుకున్నారు కదా. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరు కూడా సమయం ఇవ్వాలి. ఎస్ కిరణ్ రాయల్ గారు మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. చెప్పాను, పర్మిషన్ అడిగా. నేను నైశార్యంలో ఉన్నాను, నేను ఓడిపోతున్నాను, బాయ్ నేను హ్యాపీగా ఉన్నాను చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. సొంత చెల్లెలకు సమానం చెప్పలేకపోతున్నాడు కదా, పార్టీ క్యాడర్ పారిపోతానే ఒప్పుకున్నారు కదా. అందుకే చెప్తున్నా, ఫ్యాన్ స్విచ్ ఆఫ్, జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ ఆఫ్, పార్టీ ఎమ్మెల్యే ట్యాకప్, పార్టీ ప్యాకప్. ఇది వైసీపీ పార్టీ రాష్ట్ర పరిస్థితి. ఓకే అండి. ఎస్ కిరణ్ రాయల్ గారు, ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం